హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 92. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వ్యూయర్స్ అందరికీ చిన్న క్లారిటీ. రణధీర్ ఆరోహిల మధ్య గతం ఇంకా ముగియలేదు. గతంలో వారి మధ్య చాలానే జరిగాయి. ముందు ముందు మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక కథలోకి వెళ్తే, ఆరుహికి తన మీద ప్రేమ అలాగే ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసమే రణధీర్ ఆస్తమా అటాక్ అయినట్టుగా నాటకమాడాడు. ఆరుహి తన కోసం వరి అవ్వడం చూసి అతని మనసుకు హ్యాపీగా అనిపించింది. పెదవులపై చిరునవ్వు చేరింది. అతని నవ్వును చూసిన ఆరుహి తన మిస్టేక్ ఏంటో రియలైజ్ అయ్యి టక్కున అతని వదిలి దూరం జరిగింది. రణధీర్ ఇన్హేలర్ని టేబుల్పై పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకుని, నువ్వు వచ్చన్న నా వైఫ్లానే ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు ప్రౌడ్ స్మైల్తో ఓరగా చూస్తూ. అసిస్టెంట్గా నా డ్యూటీని చేశాను. మీ ప్లేస్లో వేరొకరు ఉండుంటే వారికి కూడా నేను ఇదే విధంగా హెల్ప్ చేసి ఉండేదాన్ని. ఆరుహి మాటలకు సరుణ కోపం పొంగింది రణధీర్లో. ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని కళ్ళలోకి చూస్తూ, వేరే ఎవడైనా అయితే వాడి షర్ట్ బటన్స్ విప్పి వాడి చెస్ట్ మీద కూడా హ్యాండ్స్తో రబ్ చేసేదానివా అని అన్నాడు తీక్షణంగా చూస్తూ. ఫస్ట్ ఎయిడ్ అలానే చేస్తారు, తొనక్కుండా బదిలిచ్చింది ఆరుహి. బగ్గున మండిపోయిన రణధీర్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని, అలా చేసే ఆలోచన కూడా అస్సలు చేయకు. ఈ రణధీర్ను వదిలేసి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. యు నో హిమ్ వెరీ వెల్ అని అన్నాడు ఆరుహి కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ. ఎస్, ఐ నో. అందుకే అతని భరించలేకొచ్చేస్తే ఇక్కడ కూడా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు అని అంటుంటే, దట్స్ నాట్ టార్చర్ మై డియర్, లవ్. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అన్నాడు రణధీర్. ఆ లవ్ చేసిన వారికి సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి, కానీ బాధని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అతని చేతిలోంచి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది ఆరుహి. వదిలేకపోతే ఏం చేస్తావు? మరింతగా పట్టు బిగిస్తూ అన్నాడు. గొడవ చేసి అందరినీ గ్యాదర్ చేస్తాను అంది ఆరుహి కోపంగా. రణధీర్ లేచి నిలబడి, దెన్ డూ ఇట్. హూ ఈజ్ స్టాపింగ్ యూ? ఆ తర్వాత ఉబరై హోటల్లోని స్టాఫ్ అందరికీ మన రిలేషన్ గురించి నిజం చెప్పేస్తాను అని కూల్గా వార్నింగ్ ఇస్తుంటే విస్తుపోయి చూసింది ఆరుహి. రణధీర్, నువ్వెప్పటికీ మారవు. నన్ను ఎక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అంత నా కర్మ అని తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోయింది. వెళ్తున్న తన వైపు చూస్తూ చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు రణధీర్. రణధీర్ ముందు నిబ్బరంగా ఉన్న ఆరుహికి క్యాబిన్ దాటగానే దుఃఖం ఆగలేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆరుహి రణధీర్ క్యాబిన్ నుండి వెళ్ళిపోవడానికి గమనించిన నీల్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఆరుహి ఎందుకు ఏడుస్తుంది? సంథింగ్ ఈజ్ ఫిషీ. నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటూ రిసెప్షన్ డెస్క్కి కాల్ చేసి ఆరుహిని తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు. నిమిషంలో అతని ముందు నిలబడింది ఆరుహి. చెప్పండి సార్. నేను కాదు ఆరుహి, నువ్వే చెప్పాలి. నీకు రణధీర్ సార్ ముందే తెలుసా అని అడిగాడు ఆరుహి కళ్ళలోకి సూటిగా చూస్తూ. నీల్ ప్రశ్న వినగానే ఆరుహి ఒకంత షాక్ అయింది, కానీ అతనికి ఏమీ చెప్పాలనుకోలేదు. నో సార్, లేదు. నాకు ఆయన గురించి ఏం తెలీదు. బట్ వై ఆర్ యూ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ అని అడిగింది సందేహంగా. నీ చైర్లో నుండి లేచి తన పాకెట్స్లో చేతులు పెట్టుకొని ఆమె దగ్గరకు వచ్చాడు. నువ్వు CEO సార్ క్యాబిన్ నుండి వస్తుండగా ఏడుస్తూ కనిపించావు. ఎనీ ప్రాబ్లం? టెల్ మీ, నేను చూసుకుంటాను. ఆరుహి దీర్ఘంగా శ్వాస తీసుకొని, అలాంటిదేం లేదు సార్. వర్క్ విషయంలో నాపై కొంచెం కోపడ్డారు, అందుకే నా కళ్ళలో నీళ్ళొచ్చాయి అంతే అని కవర్ చేసింది. ఓ, అంటే అతడు వచ్చిన వెంటనే ఇదంతా స్టార్ట్ చేశాడన్నమాట. ఎంప్లాయీస్ పట్ల ఇంత స్ట్రిక్ట్గా ఉండడం కరెక్ట్ కాదు. అయినా నీకు కావాలంటే నేను ఈ డ్యూటీస్ చేయించగలను. ఒకవేళ నీకు అతను అసిస్టెంట్గా వర్క్ చేయడం ఇష్టం లేకపోతే ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేయగలను అని అన్నాడు నీల్. ఆ మాటలు విని ఆలోచనలో పడింది ఆరుహి. ఓకే, ఇలా జరిగితే నేను రణధీర్ నుండి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని ఆలోచిస్తుంటే, ఆరుహి, ఐఎమ్ ఆస్కింగ్ యూ సంథింగ్ అని అన్నాడు నీల్. సార్, కానీ మీరెలా చేయించగలరు? రణధీర్ సార్ హోటల్ CEO కదా. నీల్ తన చైర్లో కూర్చొని ఆరుహి వైపు చూస్తూ, ఆరుహి, హోటల్ ఓనర్ CEO చేంజ్ అయ్యి జస్ట్ 2 days అవుతుంది.
ప్రజెంట్ మేనేజ్మెంట్ రణధీర్ సార్ కంట్రోల్లోకి రాలేదు. ఓబెరాయ్ కంట్రోల్లోనే ఉంది. కంట్రోల్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ మేనేజ్మెంట్తో మాట్లాడితే ఓకే ఈజీగా అవుతుంది. ఆరుహి కళ్ళు మెరిశాయి. నిజంగా పాసిబుల్ అవుతుందా సార్? తప్పకుండా అవుతుంది. బట్ వాట్ డూ ఐ గెట్ ఇన్ రిటర్న్ అని అన్నాడు నీల్ కనుబొమ్మలు పైకెత్తి చూస్తూ. ఐ విల్ గివ్ యూ డిన్నర్ ట్రీట్ సార్, హ్యాపీగా అంది ఆరుహి. నీల్ మళ్ళీ లేచి ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నేను డైలీ నైట్ డిన్నర్ చేస్తాను, నాకేదైనా స్పెషల్గా కావాలి డీప్ వాయిస్తో అన్నాడు. ఆరుహిని తేరిపారా చూస్తూ. అతని చూపులు మాటలు తేడాగా అనిపిస్తుంటే ఆరుహి ఒక అడుగు వెనక్కి వేసి, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంది. ఐ డోంట్ వాంట్ డిన్నర్ ఆరుహి, ఐ వాంట్ యూ జస్ట్ వన్ నైట్. ఇన్ రిటర్న్ ఐ విల్ డూ యువర్ వర్క్. నీల్ మాటలకు ఆరుహికి పిచ్చి కోపం రాగా అతని చెంపపై గట్టిగా కొట్టింది. బిత్తరపోయిన నీల్, నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని కోపంతో ఊగిపోతూ ఆరుహి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నాకు ఇలాంటి చీప్ ప్రపోజల్ చేయడానికి మీకెంత ధైర్యం? నేను తలుచుకుంటే రణధీర్ సార్తో నేను ఇప్పుడే హోటల్ నుండి బయట గెంటించగలను. నువ్వు జాబ్ కోల్పోవడమే కాకుండా దిశాకి కూడా నీ నిజస్వరూపం తెలిసిపోతుంది అంది కోపంగా. నీల్ ఆరుహి చేతిని మరింతగా పట్టుకొని, నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు జస్ట్ 2 డేస్లో రణధీర్ సార్ని లొంగ తీసుకున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా? అతను వచ్చినప్పటి నుండి నీ బిహేవియర్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సో డోంట్ ట్రై టు యాక్ట్ ఇన్నోసెంట్ అని అంటుంటే జస్ట్ షటప్. నీలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అలాంటి చీప్ ఆలోచనలు వస్తాయి. నువ్వు ఇలాంటి పావుటవని నేను అస్సలు ఊహించలేదు. ఒక అమ్మాయితో లవ్లో ఉండి కూడా మరో అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా? పూర్ దిశ, నువ్వు ఇలాంటి వాడవని తనకు తెలియదు. స్టే అవే ఫ్రమ్ మీ. ఇంకోసారి నాకు దగ్గరకు రావడం ట్రై చేస్తే నేను అస్సలు సహించను సీరియస్గా చెప్పి అతని చేయి విడిపించుకుని బయటికి వెళ్ళిపోయింది. ఛీ, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇక్కడ ప్రశాంతత ఉండదు నాకు. ఏడుస్తూ కారిడార్లో నడుస్తూ రణధీర్ క్యాబిన్ దాటి వెళ్ళింది ఆరుహి. తను నీల్ క్యాబిన్ నుండి ఏడుస్తూ బయటికి వెళ్ళడం రణధీర్ కంట పడనే పడింది. అతని మొహం ఒక్కసారిగా ఎర్రబడింది. వెంటనే బెల్ మోగించి ప్యూన్ని పిలిచాడు. ఎస్ సార్. క్షణాల్లో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ప్యూన్. నీళ్లు నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని రణధీర్ చెప్పడంతో ప్యూన్ త్వరగా నీల్ క్యాబిన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేశాడు. నీల్ ఒకంత షాక్ అయ్యాడు. రణధీర్ సార్ నన్ను సడన్గా ఎందుకు పిలిచారు అని ఆలోచిస్తూ రణధీర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. కమిన్ గంభీరంగా అన్నాడు రణధీర్. నీల్ లోపలికి వెళ్ళి ఎస్ సార్ అని అన్నాడు మెల్లిగా. రణధీర్ చైర్కి ఆనుకుని కూర్చొని నీల్ వైపు సీరియస్గా చూస్తూ, మీరు ఈ హోటల్లో ఎంతకాలంగా వర్క్ చేస్తున్నారు అని అడిగాడు. 5 years సార్. 5 long years నుండి వర్క్ చేస్తూ ఇక్కడ ఫీమేల్ స్టాఫ్తో ఎలా మాట్లాడాలో నీకు ఇంకా తెలియలేదు. పళ్ళు బిగించి రౌద్రంగా అన్న రణధీర్ మాటలకు బిత్తరపోయాడు నీల్. సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుండగాని రణధీర్ తన చైర్లో నుండి ఆవేశంగా నీల్ దగ్గరకొచ్చి అతని చెంప చెల్లుమనిపించాడు. దెబ్బకి దేవుడు కనిపించాడు నీల్కి. చెంపపై చేయి పెట్టుకుని రణధీర్ వైపు షాకింగ్గా చూస్తూ, సార్ మీరు నన్ను ఎందుకు కొట్టారు అని అన్నాడు. మిస్ ఆరుహి మీ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళడం నేను చూశాను. తను అప్సెట్గా కనిపించింది. ఫేస్ డల్గా ఉంది. అందుకే ఈ చెంప దెబ్బ. సార్ వర్క్ సరిగ్గా చేయట్లేదని తను కొంచెం తిట్టాను, అందుకే అలా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఆరుహి చాలా సెన్సిటివ్ గర్ల్, మేబీ దట్స్ వై. తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు నీల్. రణధీర్ పళ్ళు బిగించి, ఇక్కడ ఎవరు ఇలా ఉంటారో నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నువ్వు ఉమెన్తో రూడ్గా బిహేవ్ చేసినట్టు కానీ ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడినట్టు కానీ నాకు తెలిస్తే నీకు మామూలుగా ఉండదు. కన్సిడర్ దిస్ యాజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నౌ గెట్ అవుట్ అని అన్నాడు. నీల్ ఒక్క క్షణం రణధీర్ వైపు చూసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే తన చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు రణధీర్. ఎవరి వల్లనో నా ఆరుహి కళ్ళలో కన్నీళ్ళు రావడం నేను సహించలేను. ఆరుహి నీల్ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. తన మిస్టేక్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఆరుహి ఏడవడం నేను చూశాను. నీళ్లు చెంపదెబ్బ కొట్టడానికి అదే చాలు అని అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిన నీల్ కోపంతో పిచ్చి పట్టినట్లుగా తన డెస్క్పై ఉన్న థింగ్స్ అన్నింటినీ ఒక్కసారిగా కింద పడేశాడు. నిన్న వచ్చిన ఆ సీఈఓ నేను జనరల్ మేనేజర్ని కూడా చూడకుండా నన్ను కొడతాడా?
ఇంకా ఆరోహి నా గురించి వాడికి కంప్లైంట్ కూడా చేసింది. కంప్లైంట్ చేయగానే ఏం జరిగిందని తెలుసుకోకుండా అది ఏడ్చిందని నన్ను కొట్టాడు. ఇంత త్వరగా ఇద్దరు అంత క్లోజ్ అయ్యారా? మీ మధ్య ఏదో నడుస్తుంది, అంతా బయటపెడతాను, అందరిలో అవమానిస్తాను అని అనుకుంటూ అవమానంతో రగిలిపోతూ చైర్లో కూర్చున్నాడు నీల్. మరోవైపు ఆరుహి తన రిసెప్షన్ డెస్క్ దగ్గర కూర్చుని ఉంది. తను విచారంగా ఉండడం చూసిన దిశ, ఆరుహి ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? రణధీర్ సార్ అని అడిగింది. ఆరుహి దీర్ఘంగా శ్వాస తీసుకుని నీల్ సార్ అంది. నీల్ పేరు వినగానే దిశ గంభీరంగా మారింది. ఏమైంది? నీల్ సార్ ఏమన్నారు? నీల్ సార్ నన్ను ఆరుహి చెప్పేలోపే నీల్ అక్కడికి వచ్చాడు. వాట్ ఈస్ దిస్ ఆరుహి? ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అని అంటూ దిశ వైపు తిరిగి, నీ ఫ్రెండ్ని వర్క్ విషయంలో కొంచెం తిట్టేసరికి ఏడుస్తూ వచ్చేసింది. ఓకే, ఐఎమ్ రియలీ సారీ అని అన్నాడు ఆరుహి వైపు చూస్తూ. ఆరుహి అలాగే కోపంగా చూస్తుంది. ఏంటి ఆరుహి, నువ్వు కూడా కొంచెం తిడితే ఏడ్చేస్తున్నావా? ఇప్పుడు మేనేజరే వచ్చి నీకు సారీ చెప్తున్నారు, కనీసం ఇప్పుడైనా నవ్వు అంది నవ్వుతూ. ఆరుహి ఒక క్షణం నీల్ వైపు చూసి బలవంతంగా చిన్న నవ్వు నవ్వింది. ఇట్స్ ఓకే సార్, ఐఎమ్ సారీ అంది దిశ కోసం తగ్గి. ఓకే ఆరుహి, ప్లీజ్ బ్రింగ్ ద ఫైల్ ఐ గేవ్ యూ యెస్టర్డే అని చెప్పి నీల్ తన క్యాబిన్కి వెళ్ళగా ఫైల్ తీసుకుని అతని క్యాబిన్కి వెళ్ళింది ఆరుహి. మే ఐ కమిన్ సార్? కమిన్. ఆరుహి ఫైల్ని నీల్ టేబుల్పై పెట్టి, చెప్పండి సార్, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగింది. నీల్ నవ్వి, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ, నేను నీకు నిజంగా సారీ చెప్పాలనుకున్నాను. నేను నీతో అంత తప్పుగా మాట్లాడి ఉండకూడదు. ఆ టైంలో నాకేమైందో నాకే తెలియదు. మంచి చెడు అనేది ఏమీ ఆలోచించలేకపోయాను. నా మనసు కంట్రోల్ తప్పింది. ఐఎమ్ రియల్లీ సారీ ఆరుహి అని అన్నాడు. ఆరుహి అతని కళ్ళలోకి చూసింది. నిజంగానే రిగ్రెట్ అవుతున్నట్టుగా అనిపించింది. ఆ కన్వర్జేషన్ని అక్కడితో ఏం చేయడమే మంచిదని తను కూడా అనుకుంది. ఓకే సార్, మీ మిస్టేక్ మీరు రియలైజ్ అయ్యారు, అదే చాలు. ఐ హ్యావ్ నో ఇష్యూస్ నౌ. థ్యాంక్స్ ఆరుహి అని హ్యాపీగా నవ్వుతూ ఆరుహి చేయి పట్టుకున్నాడు నీల్. ఆరుహి ఫేక్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. తను వెళ్ళేంత వరకు నవ్వుతూ చూస్తున్న నీల్ తను వెళ్ళగానే కోపంగా మారిపోయి పిడికిళ్ళు బిగించాడు. నేను నిజంగా సారీ చెప్పానని అనుకుంటున్నావా? నాతో పెట్టుకొని తప్పు చేసావా ఆరుహి? నువ్వు కొట్టడమే కాకుండా వాడితో కూడా కొట్టించావు. ఇప్పుడు నువ్వు ఆ రణధీర్ చక్రవర్తి ఇద్దరూ దాని మూల్యం చెల్లిస్తారు అని రాక్షసంగా నవ్వుకున్నాడు నీల్. ఆరుహి ఇల్లు అర్ధరాత్రి అవుతుంది. జరిగిందంతా ఆరుహి మనసులో మెదులుతూ ఆమె మైండ్లో అనిశ్చితి నెలకొనగా నిద్ర పట్టలేదు తనకి. డల్గా శూన్యంలోకి చూస్తుంది. రణధీర్ స్క్రీన్పై తనని గమనిస్తూనే ఉన్నాడు. మై డియర్ వైఫ్, నాట్ గెటింగ్ స్లీప్. నాకు కూడా నిద్ర పట్టట్లేదు. మిస్సింగ్ యూ సో మచ్. యువర్ టచ్, బ్రీత్, వార్మ్ హగ్, టోటల్లీ ఐఎమ్ మిస్సింగ్ యువర్ ప్రెజెన్స్. నీ దగ్గరకు వచ్చి నిన్ను టైట్ హగ్ చేసుకొని పడుకోవాలనిపిస్తుంది అని అనుకుంటూ డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? నీల్ ఏం చేయబోతున్నాడు? రణధీర్ ఆరుహిల గురించి నిజమతనికి తెలుస్తుందా? రణధీర్ ఆరుహిల గతంలో ఏం జరిగింది? రణధీర్లో మార్పు వస్తుందా? ఆరుహి అతనికి దగ్గరవుతుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.